ఇంట్లో పాడైపోయిన లేదా విరిగిపోయిన లేదా జీర్ణమైన విగ్రహాలు చిత్రపటాలు ఏం చేయాలి? ఈ సమస్య అలాగే ప్రశ్న ఇది అందరికీ ఉండేది. చాలామంది తమ ఇంట్లో పాడైపోయిన విగ్రహాలు పటాలు ఏ దేవాలయంలోనూ లేదా రోడ్డు పక్కన చెట్టు కింద వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ తెలిసి తెలియక అలా చేయడం మహాపాపం, క్షమించడానికి నేరం. ఇంట్లో ఉన్నంతకాలం పూజలు చేసి తర్వాత అవసరం లేదని లేదా పాడైపోయాయని వాటిని ఏ చెట్టు కిందో లేదా రోడ్డు పక్కనో పడేయకండి. అలా రోడ్డు పక్కన ఉన్న మన హిందూ దేవుళ్ళ ఫోటోలు చూసి ఇతర మతస్థులు మన మతం గురించి చాలా అవహేళన చేస్తున్నారు. వారికి అవకాశం ఇవ్వకండి. ఇతర మతస్థుల దేవుళ్ళ ఫోటోలు అంత దయనీయంగా మనం ఎక్కడైనా చూస్తామా? మీరే ఆలోచించండి ఒకసారి. దయచేసి మనకు అవసరం లేని పటాలను ప్రవహిస్తున్న నదిలో కానీ లేదా మన ఊరి చెరువుల్లో కానీ నిమజ్జనం చేయండి. అయితే అగ్నిలో వెయ్యాలనుకున్నా నదిలో వదలాలనుకున్నా ముందుగా విగ్రహానికి నమస్కరించి గచ్చ సురశ్రేష్ఠ స్వస్థాన పరమేశ్వర అని వదిలేయండి. ఇది కూడా నిమజ్జనం అని తెలుసుకోండి. దీనిని గురించి మీ మిత్రులకు సమాచారం ఇవ్వండి. ఇది మన కర్తవ్యం. ధర్మ ఆచరణ చేయండి, ధర్మాన్ని కాపాడండి. ధర్మో రక్షతి రక్షితః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు ఈగల్ మీడియా వర్క్స్.